ఏకాదశి ఒక్క ఉపవాసం చేసిన దానివల్ల మనకు రాదు. మహానుభావులైనటువంటి వారు ఏకాదశి అనేటువంటి పర్వదినాన్ని మనకు రెండు రకాలుగా అందించారు. ఒకటి ఉత్తరాయణ పుణ్యకాల ఆరంభానికి ముందు వచ్చే వైకుంఠ ఏకాదశి, ఆ రోజు తెల్లవారి ప్రాశస్త్యం. తొలి ఏకాదశి దక్షిణాయనానికి ముందు, ఇది సాయంకాలం ప్రాశస్త్యం. అందుకే ఆ రోజు తెల్లవారుజామున ఉత్తర ద్వారాలతో దర్శనం చేసుకుని స్వామివారిని దర్శించుకొని బయట రావడం మన కన్నులకు ఆ రోజంతా కూడా పుణ్య పవిత్రమైనటువంటి పాపనాశనం క్షణం. ఈవేళ తొలి ఏకాదశి సంధ్యాకాలం ఏదైతే ఉన్నదో ఇది కృష్ణకాలం అంట, అంటే రాత్రి వచ్చేటువంటి కాలం, అది పగలు వచ్చేటువంటి. దక్షిణాయనం అంటే రాత్రి, కాలానికి రాత్రి. ఉత్తరాయణం అంటే కాలానికి పగలు. అందుకే ఈ కాలానికి రాత్రి ప్రాశస్త్యం, ఆ కాలానికి పగలు ప్రాశస్త్యం. యజుర్వేదంలో 82 మండలాలు ఉంటాయి, 82 పన్నాలు ఉంటాయి. అశీతి ద్వయం 82 పన్నాలను ఎవరైతే అధ్యయనం చేస్తారో సంపూర్ణ యజుర్వేద అధ్యయనం చేసినట్టుగా వారిని పరిగణనలోకి తీసుకుంటారు. ఋత్విక్కుల యొక్క పని మంత్రోచ్చారణ చేయటం, మన పని మంత్రనామస్మరణ చేయటం.